సినిమా అయినమహ నేను మిస్టర్ బీన్ మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మ్యాటర్ లోకి వెళ్దాం. ధ్రువ గురించి ఎందుకు ఇన్ని వీడియోలు చేయడం, చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేస్తున్నావు అని చాలా మంది అంటున్నారు. నేను చెప్పేది ఒకటే, నాకు ఈ సినిమా స్క్రిప్ట్ చాలా బాగా నచ్చింది. ఇలాంటి స్క్రిప్ట్ కి జరగాల్సిన న్యాయం జరిగితే చాలా రకాల సినిమాలు తెలుగులో వస్తాయి అన్న చిన్న స్వార్థం. ఎందుకంటే ప్రతి వారం విడుదలయ్యే సినిమాని చూడటం అనేది జాబ్ అయిపోయింది. ఒకే రకమైన సినిమాలు చూస్తా ఉంటుంటే చిరాకు పడుతుంది. కొత్తగా రకరకాలైన సినిమాలు చూస్తుంటే అందులో ఉండే మజా వేరు. అలాంటి రోజులు రావాలన్నదే నా స్వార్థం, అంతమించి ఏమీ లేదు. ధ్రువ స్క్రిప్ట్ సూపర్, చాలా బాగుంది అని చెప్తూ వస్తున్నాను, కానీ అది ఎందుకు సూపర్ అన్న అవకాశం ఇప్పటి వరకు తీసుకోలేదు. ఎందుకంటే స్క్రిప్ట్ లో ఉన్న ప్రత్యేకతను చెప్పాలంటే కథ గురించి, అందులో ఉన్న విశేషాల గురించి డీటెయిల్ గా చెప్పాలి. సినిమా రిలీజ్ అయినప్పుడే అవన్నీ చెప్పేస్తే కిక్ పోద్ది సినిమా చూసేవాళ్ళకి. 1 వీక్ అయిపోయింది, ఆల్మోస్ట్ రీచ్ అవ్వాల్సిన ఆడియన్స్ అందరికి సినిమా రీచ్ అయిపోయింది. ఇప్పుడు దాని గురించి మాట్లాడితే బాగుండు అనిపిస్తుంది. అదే ఈ ధ్రువ హైలైట్స్. ఓ పాయింట్ గా చూస్తే ధ్రువ సినిమాలో హైలైట్ ఏంటి అని చెప్పుకోవాల్సి వస్తే పెద్ద ఆయన ఐడియల్ బ్రెయిన్ జీవి గారు మాట చెప్పారు, బ్రహ్మాండంగా చెప్పారు. అసలు ధ్రువ యూనిక్ గా అనిపించే ఇంటెలిజెంట్ కథ. ఈ కథలో హీరో విలన్ ఒకళ్ళని ఒకళ్ళు చంపుకోవాలని ఆరాటపడరు. ఒకరిలో ఉన్న స్పిరిట్ ని మరొకరు నాశనం చేయాలని తపన పడతా ఉంటారు. నిజంగా అదే ఈ సినిమా ప్రత్యేకత, ఈ కథ స్పెషాలిటీ. చాలా సినిమాలు చూసున్నాం, ఓ పవర్ఫుల్ విలన్ సినిమాలో ఉన్నప్పుడు భయంకరమైన యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్న క్లైమాక్స్ బోల్డ్ అని చూసాం. అలా ఆడియన్స్ అందరూ కూడా అలవాటు పడిపోయిన పరిస్థితుల్లో ధ్రువలో చూపెట్టిన క్లైమాక్స్ ని డిజైన్ చేయడం అనేది నిజంగా డేరింగ్ థాట్ అని చెప్పాలి. పైకి ఆ క్లైమాక్స్ లో ఉన్న బీభత్సం కనిపించకపోవచ్చు, కానీ అష్ట దిగ్బంధనం అంటూ హీరో విలన్ ని మామూలు దెబ్బ కొట్టలేదు. ఎంత పెద్ద పిస్తా పహిల్వాన్ తెలుగులోడైనా ఏమీ చేయలేడు. అలాంటి సిచ్యువేషన్ ని క్రియేట్ చేశారు. ఫ్యాంటాస్టిక్. కథ నడిచిన విధానాన్ని బట్టి క్లైమాక్స్ ఇంకో రకంగా ఊహించుకోవచ్చు. ఎందుకంటే విలన్ హీరోని అంత గొప్పగా టార్చర్ చేశాడు. చాలా తెలివిగా అతన్ని ట్రాప్ లో దింపాను అనుకున్న హీరోని దాంట్లోంచి బయటకు వచ్చి ఇంటర్వల్ బ్యాంక్ లో మామూలు దెబ్బ కొట్టలా. ఆ తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ అరగంట పైన టైం హీరో యాక్టివిటీస్ అన్ని విలన్ కంట్రోల్ లో ఉంటాయి. పిచ్చెక్కిపోద్ది హీరోకి. హీరో ఫ్రెండ్ ని చంపేస్తాడు అతని కళ్ళ ముందలే దారుణంగా. ఇంత చేసిన విలన్ ని జనరల్ గా మన స్టార్ మాస్ హీరోలు ఏం చేస్తా ఉంటారు, ఫస్ట్ తుక్కు కింద కైమ కొడతారు, ఆ తర్వాత కావాల్సినంత మెసేజ్ ఇస్తారు. బట్ ధ్రువలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, పోలీస్ అవ్వాలన్నది తన కళ. పోలీస్ అయ్యి సొసైటీలో ఉన్న చెడుని తన శక్తి మేర ఎంతో కొంత నాశనం చేయాలన్నది అతని లక్ష్యం. చాలా కష్టాలు ఎదురయ్యాయి, ఎమోషనల్ గా బ్యాలెన్స్ తప్పే సిచ్యువేషన్స్ వచ్చాయి. అయినా సరే ఎక్కడ కంట్రోల్ తప్పకుండా వాటిని ఫేస్ చేసి తాను నమ్మిన సిద్ధాంతాన్ని బతికించాడు. ఓ బాధ్యత కలిగిన పోలీస్ ఆఫీసర్ లాగా వ్యవహరించాడు. ఈ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. నార్మల్ గా సొసైటీలో జరుగుతున్న ఎన్నో అన్యాయాల్ని సినిమాల్లో చూపెడతా ఉంటారు. ఆ అన్యాయాల్ని రెగ్యులర్ గా మన హీరోలు తన బుద్ధి భుజబలంతోనూ వాస్తవంలో సాధ్యం కాని విధంగానూ గొప్పగా సాల్వ్ చేసి చూపెడతారు. కానీ ధ్రువలో రియాలిటీలోకి వచ్చి ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తలుచుకుంటే ఇలా అన్యాయాన్ని అరికట్టొచ్చు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునో లేదా చట్టాన్ని అతిక్రమించే ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్యాయాన్ని అరికట్టగలం అనే ఆలోచన కాకుండా చట్టంతో కూడా అన్యాయానికి ఊపిరాడకుండా చేయొచ్చు అన్న విధంగా చూపించినట్టు అనిపించింది. ఇక విలన్ విషయానికి వస్తే గట్టిగా చెప్పొచ్చు, ఈ సినిమాకి మేజర్ హైలైటే విలన్ క్యారెక్టరైజేషన్. ఈ మధ్యన మన తెలుగు సినిమాల్లో సప్రాసి విలన్లు ఎక్కువైపోయారు. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ విలన్లు ఎక్కువయ్యారు. హీరోయిజం ఏమో ఘనంగా గొప్పగా కనిపిస్తుంది. చేతగాని ఛాలెంజ్లు, సపసప ఛాలెంజ్లు ఇచ్చి విలన్సే విలనిజం గౌరవాన్ని చెడగొడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ధ్రువ విలనిజానికి ఓ కొత్త ఉత్సాహాన్ని తెచ్చారని చెప్పొచ్చు. ఓ మామూలు పార్టీ కార్యకర్త ఎమ్మెల్యే అవటం అనేది ఇండియాలో సాధ్యపడిద్ది. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం. పోతే అది సక్రమంగా జరగాలంటే చాలా కష్టం, కానీ అక్రమంగా అయితే ఈజీగా అయిపోద్ది. ఈ సంగతిని 15 ఏళ్లకే అర్థం చేసుకున్న ఒక కుర్రోడు ఓ నేరాన్ని తన మీద వేసుకుని మామూలు పార్టీ కార్యకర్త అయిన తన తండ్రిని ఎమ్మెల్యేని చేస్తాడు. తండ్రి ఎమ్మెల్యే అయ్యాడు సరే, జైలుకి వెళ్ళి వచ్చిన ఆ కొడుకు ఏమై ఉంటాడు, మనకున్న సినిమా నాలెడ్జ్ ప్రకారం ఓ పెద్ద రౌడీ అయి ఉంటాడు, లేకపోతే ఇంకొక మినిస్టర్ అయి ఉంటాడు అని అనుకుంటాం. కానీ ఇక్కడే మోహన్ రాజా బ్రహ్మాండమైన ట్విస్ట్ ఇచ్చారు. అతను ఒక గొప్ప సైంటిస్ట్ అయ్యాడు, పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడు, పద్మశ్రీ అవార్డు కూడా తీసుకున్నాడు. ఇంత సాధించాను కదా అని మంచివాడైపోలా. అతనిలో ఉన్న క్రిమినల్ ఆలోచనలు కూడా కొత్త పుంతలు తొక్కాయి. ఓ స్టేట్ రాజకీయాల్ని తన చెప్పు చేతల్లో పెట్టుకున్నాడు. ఓ నేర సామ్రాజ్యాన్ని తన కనుసన్నల్లో నడిపిస్తున్నాడు. ఊహించుకోవచ్చు ఎంత పవర్ఫుల్ విలనో. అలాంటి వాడిని ఎదుర్కోవటం ఆషామాషి కాదు. ఎదుర్కోవాలని చూసిన హీరో చుక్కలు చూశాడు ఆల్మోస్ట్. అయినా దృఢ సంకల్పంతో ఉన్నాడు కాబట్టి వాటిని ఎదుర్కొని హీరోగా నిలబడగలిగాడు. స్ట్రైట్ గా చెప్పుకోవాలంటే రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములా లైనే సినిమాది, కానీ ట్రీట్మెంట్ ఇస్ డిఫరెంట్. మా గొప్ప ట్విస్టుల్ని ఈ సినిమాలో థ్రిల్లింగ్ కోసం ఏర్పాటు చేశాడు రాజా. అలాగే లాజిక్స్ ని కూడా చాలా చక్కగా అరేంజ్ చేశారు. ఉన్న లాజిక్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ టైమింగ్ లో బ్లాస్ట్ అవడం ఈ సినిమాలో అసలైన కిక్ అని చెప్పొచ్చు. ఒక పక్కన థ్రిల్లింగ్ గేమ్ నడుస్తూనే మరోపక్క ఎమోషనల్ టచింగ్స్ కూడా చాలా చక్కగా యాడ్ అవుతాయి సినిమాకి. అది కూడా హైలైట్. నవదీప్ క్యారెక్టర్ ని చంపేసినప్పుడు కానీ హీరోయిన్ కి
హీరో లవ్ ప్రపోజ్ చేసే టైం కానీ ఓ మంచి ఫీలింగ్ ఇచ్చాయని చెప్పాలి. అలానే ఈ సినిమాలో ఇంకో గొప్ప విషయం ఏంటంటే రన్ టైం ఆల్మోస్ట్ 2 hours 40 minutes. కంటెంట్ నికార్స్ గా ఉంటే ఎంత టైం అయినా జనాలు ఇబ్బంది పడకుండా థియేటర్ లో కూర్చుంటారు అని ఈ సినిమా ఈ పరిస్థితుల్లో నిరూపించిందని చెప్పొచ్చు. ఈ సినిమాతో నాకు అనిపించింది ఒకటే, ఇందులో కూడా న్యాయం అన్యాయం మధ్య యుద్ధం జరిగింది. చివరికి న్యాయమే గెలిచింది, కానీ ఆ యుద్ధమే డిఫరెంట్ యుద్ధం. సినిమా స్క్రీన్ ప్లే లో కనిపించిన అంశాలు రెగ్యులర్ గా న్యూస్ చూసే అలవాటు ఉంటే అక్కడక్కడ తగిలిన అంశాలని అనిపిస్తాయి. వాటికి తన క్రియేటివిటీని చాలా జాగ్రత్తగా జోడించారు రాజా. ఇదేం పెద్ద కష్టమేం కాదు. మన రైటర్స్ డైరెక్టర్స్ కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఎందుకంటే బ్రహ్మాండమైన స్క్రిప్టుల్ని తీసుకురాగలరు. ఈ స్క్రిప్ట్ బాగా నడిస్తే మన స్టార్ హీరోలు కూడా ఇలాంటి కథల మీద ఆసక్తి చూపించే అవకాశం ఉంటది. మన రైటర్స్ కూడా ఇటువంటి ఆలోచన వైపు మళ్ళీ అవకాశం ఉంటదన్న చిన్న ఆలోచన అంతే.